5-6 మందినే మనకు అందరికీ బాగా గుర్తుండేటువంటి వాళ్ళు ఉంటారు. ఒక పివిఆర్కే ప్రసాద్ గారే రాశారు నాహంకర్త హరికర్త అని. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు గ్రంథ రూపంలో తమ యొక్క అనుభూతులను తమ యొక్క అనుభవాలను తెలిపినటువంటి వ్యక్తి రమణాచారి గారు. వారిని మనం ప్రత్యేకంగా అభినందించవలసినటువంటి సందర్భం ఉంది. దాదాపు ఒక 1500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసి ఉంటారు. కానీ అందులో 27 మంది మాత్రమే తిరుపతి దేవస్థానం ఈవోలుగా ఉండగలిగారు. అది ఒక మహద్భాగ్యమైనటువంటి అవకాశం. అలాంటి వారిలో కొన్ని పేర్లు మాత్రమే మనకు గుర్తుకు ఉంటాయి. ఎందుకని వారు చేసినటువంటి కార్యక్రమాల వల్ల. అలాంటి వారిలో పివిఆర్కే ప్రసాద్ గారు, ఇంకా చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు. గ్రంథస్థ రూపంలో తీసుకొచ్చినటువంటి వారు మన రమణాచారి గారే. రమణాచారి గారి సమయంలో ఒక 3-4 సందర్భాలు చాలా అద్భుతమైనటువంటి జరిగాయి. అందులో అన్నమాచార్య 600వ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. మన శోభారాజ్ గారికి కూడా తెలుసు. ఆ కార్యక్రమాన్ని నిర్వహణకోసరంగా ఆ బాధ్యతను మేడసాని మోహన్ గారు నేను తీసుకున్నాం. తాళ్లపాకలో కనీసం ఒక 100 మందితో కార్యక్రమం చేద్దామని ప్రారంభిస్తే అది వారి సంకల్ప బలం వల్ల 1116 మంది వచ్చారు. ఆ 1116 మందితో అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇది సర్వసాధారణమైన విషయం. అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో ఒక గాయకుడు వారికి ఒక చిన్న చీటీ పంపించారు. అయ్యా, మాకు భగవంతుడు లడ్డు కూడా ఇస్తే బాగుంటుంది అని. ఆయన వెంటనే పక్కనే ఉన్నటువంటి ధర్మారెడ్డి గారితో అడిగితే, ఇప్పుడు ఎక్కడొస్తాయండి, నేనేమి సత్యసాయిబాబానా సృష్టించేదానికి, 1000 లడ్డు తిరుమల నుంచి రావాలి, తాళపాకం కుదరదన్నారు. ఆ సీటీ నాకు వచ్చింది. నేను పక్కనే ఉన్న మేడసాని మోహన్ గారికి ఇస్తే ఆయన అన్నారు, వేరే కార్యక్రమం మీద 1000 లడ్లు తెచ్చున్నామండి, వాళ్ళందరికీ ఇద్దామండి అన్నారు. అది సంకల్ప బలం. వారు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైనా కూడా అద్భుతంగా జరిగిపోతుంది.